చోడవరం షుగర్ ఫ్యాక్టరీని అభివృద్ధి చేస్తామని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్లతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. అనకాపల్లి జిల్లాను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎండాకాలంలో తాగునీటితో ప్రజలకు ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రం మొత్తం 81% ఉత్తీర్ణులు అయితే అనకాపల్లి జిల్లాలో 88% ఉత్తీర్ణులు అయ్యారని తెలిపారు. 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు మంత్రి కొల్లు రవీంద్ర. ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క జిల్లాని ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్ని ఒక యూనిట్గా తీసుకుని అక్కడ సమస్యలు పరిష్కారం చేసుకుంటూ అక్కడ జరగాల్సినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ అక్కడ జీడిపిని పెంచేదానికోసం పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచేదానికోసం ఒక సమగ్ర నివేదిక తయారు చేసుకునేదానికి ముందుకెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగా అలాగే డిపార్ట్మెంట్స్ రేపు సమ్మర్ వస్తూ ఉంది. సమ్మర్కి సంబంధించి డ్రింకింగ్ వాటర్ కానీ అలాగే ఇంకా ఏదైతే ఎలక్ట్రిసిటీ కానీ మెడికల్ కానీ ఎమర్జెన్సీ ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాని కూడా అక్కడ ఏ రకంగా అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఉన్నటువంటి అవకాశాలు, అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి కావాల్సినటువంటి అవకాశాలు, అగ్రికల్చర్లో గ్రోత్ తీసుకురావడానికి, హార్టికల్చర్లో గ్రోత్ తీసుకురావడానికి, అదేవిధంగా ఫిషరీస్లో అటు ఇండస్ట్రీస్ కూడా ఏర్పాటు చేసుకునే దానికోసం మరి ఈ ప్లానింగ్ బోర్డ్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ మనం చూసాం లాస్ట్ గవర్నమెంట్లో కనీసం అధికారులు ప్రజాప్రతినిధులు కూర్చున్న పరిస్థితి లేదు. అందుకనే ప్రజలకి గ్రీవెన్స్ కూడా ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకోవాలి. రెవెన్యూ సమస్యలు ఉన్నాయి, అలాగే కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో వర్క్స్ చేసుకోవాల్సింది ఉంది. ప్రధానంగా కాలువలన్నీ కూడా సరి చేసుకోవడం, దానికి కావాల్సినటువంటి O&M వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోవడం, స్ట్రక్చర్స్ అన్నీ ఏమైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడం అని చెప్పడం జరిగింది. గౌరవం